నమస్తే అందరికీ, నేను భార్గవ్. కేంద్ర మంత్రి పదవుల కోసం బీజేపీలో ఒక విధంగా ఒకళ్ళనొకళ్ళని బదనాం చేసుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే, ఉన్నది 2 కేంద్ర మంత్రులు తెలంగాణలో, కిషన్ రెడ్డి, బండి సంజయ్. కిషన్ రెడ్డి పదవి ఎలాగో తొలగించలేరు, ఆయన మీద ఎంత బట్టగాల్చి మీదేసినా ఏం చేయలేరు. ఎందుకంటే ఆయన అమిత్ షా మనిషి, నరేంద్ర మోడీ మనిషి, బీజేపీలో పాత మనిషి. కిషన్ రెడ్డిని ఏం చేయలేరు. సో నెక్స్ట్ ఉన్నది ఎవరు? బండి సంజయ్. బీసీ సామాజిక వర్గం, మున్నూరు కాపు, కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు. సో ఈయన కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన ఈ ప్రాసెస్ని చాలామంది సీనియర్లే జీర్ణించుకోలేకపోతున్నారు. అదేంది, కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కదా, కేంద్ర మంత్రి ఎట్లయితాడు, బీజేపీ అధ్యక్షుడు ఎట్లయితాడు అని చెప్పి బీజేపీలోనే కుట్రలు చేసారు. మీరు ఒకటి గమనించండి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. బండి భగీరథ్ కేసు బయటకు వచ్చినప్పుడు, పోక్సో కేసు నమోదైనప్పుడు లక్ష్మణ్, అరవింద్ వీళ్ళిద్దరు కలిసి బండి భగీరథ్ ఫోటోలను, ఆ ఇష్యూను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో ప్రచారం చేసిర్రు అనేది బండి సంజయ్ సామాజిక వర్గానికి సంబంధించిన బండి సంజయ్ వర్గం కొంతమందితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళే మనకు చెప్పారు. లక్ష్మణ్, అరవింద్ కలిసి టార్గెట్ చేసిర్రు బండి సంజయ్ని. త్వరలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది. ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో బండి సంజయ్ని బదనాం చేస్తే ఆ కేంద్ర మంత్రి పదవి ఇద్దరిలో ఒకరికి రావాలనే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి అరాచకం చేసిర్రు అనేది బండి సంజయ్కి సంబంధించిన వ్యక్తులు మనతో చెప్పారు. ఇదొక పాటు. ఈటల మీద పోస్టర్లు వేసిర్రు. ఏమని వేసిర్రు? ఈటల ఏడుపే బీజేపీకి శాపం, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి అవకాశం ఇచ్చింది బీజేపీ, ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. ఇగో బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇగో ఇది ఒకసారి మార్క్ చేస్తున్నా చూడండి. ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? ఇప్పుడు దీని వెనక, ఈ పోస్టర్ల వెనక ధర్మపురి అరవింద్ లేదని ఎట్లా నమ్మాలి మనం? ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? దొరికిపోయారు కదా, అరవింద్ కోసమే పోస్టర్లు వేసిర్రు అనేది. ఈటల టార్గెట్గా అరవింద్ మనుషులు పోస్టర్లు వేసారని మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. సో ఇప్పుడు ఈటలని డ్యామేజ్ చేయడానికి వీళ్ళిద్దరు ఒకటవుతారు. అరవింద్, ధర్మపురి, లక్ష్మణ్. చూసినావు ఎట్లుందో? ఇప్పుడు ఈటలని బదనాం చేయడానికి లక్ష్మణు, అరవింద్ వీళ్ళేమో ఒకటవుతారు, ఇద్దరు బండిని బదనాం చేయడానికి. ఆయన కేంద్ర మంత్రి పదవి ఇద్దట్లో ఒకరు గుంజుకోవాలి. ఇప్పుడు ఈటలను బదనాం చేయడానికి అధ్యక్ష పదవి రాకుండా, కేంద్ర మంత్రి పదవి రాకుండా అడ్డుకునేది ఎవరు? ధర్మపురి అరవింద్, లక్ష్మణు ఈటలను అడ్డుకుంటున్నారు. సింపుల్. ఇప్పుడు ఈ పోస్టర్ల వెనుక 100% ధర్మపురి అరవింద్ ఉంటాడు. వీళ్ళిద్దరేమో ఈయనని సరిపోయింది కదా, బ్యాలెన్స్ అయింది కదా ఇప్పుడు. సో ఇదంతా ఏం లేదు, తొందరలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది. దాదాపు 72 మంది కేంద్ర మంత్రులే ఉన్నట్టుంది దేశంలో. 30 మందికి పైన రాజీనామా చేయబోతున్నారు. ఆ 30 మందిలో బండి సంజయ్ ఒకళ్ళు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి ఇప్పుడు అర్జెంటుగా వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి మాత్రమే రావాలి. వీళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా వీళ్ళిద్దరు హ్యాపీ, కానీ ఈటలకు రావద్దు. వీళ్ళిద్దరి టార్గెట్ ఈటలు రాయిందరు. బండి సంజయ్ టార్గెట్ కూడా ఈటలే అనుకో, కాకపోతే వీళ్ళిద్దరు టార్గెట్ ఈటలు రాయిందరు. నీకు రావాలి, నాకు రావాలి, ఈటలకు మాత్రం రావద్దు. ఎందుకంటే బేసికల్గా ఆయన కమ్యూనిస్టు, గతంలో పార్టీలో ఉన్నది మనము సీనియర్లము, ఫస్ట్ నుంచి పార్టీలో ఉండే వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి, కమ్యూనిస్టులకు వ్యతిరేకం మేము అని చెప్తారు కదా లెఫ్ట్ లిస్టులకి. మరి లెఫ్టిస్టే కదా ఈటలు రాయిందరు. ఆయనకి ఎట్లా ఇస్తారు అధ్యక్ష పదవి, కేంద్ర మంత్రి పదవి ఎట్లా ఇస్తారు? సో చిన్న లాజిక్స్ ఇవి. ఒకళ్ళనొకళ్ళని బదనాం చేసుకుంటున్నారు మంత్రి పదవి కోసం. చూద్దాం ఏం జరగబోతుందో. తొందరలో చూస్తాం మనం క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో.